చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతర్జాతీయ షాపింగ్ మాల్ సంస్థ అయినటువంటి లూలు మాల్ సంస్థతోటి ఒప్పందం చేసుకుని విశాఖపట్నం, విజయవాడలో బడా షాపింగ్ మాల్ నిర్మాణానికి ఒప్పందం చేసుకోవటం జరిగింది. ఈ ఒప్పందంలో ఎటువంటి పారదర్శకత లేదు. ఇది ఫిట్ ప్రోకో ప్రాజెక్ట్. ఇది పైకి లూలు మాల్ షాపింగ్ మాల్ గా కనిపిస్తున్నప్పటికీ సరే ఇది చంద్రబాబు గారి గోల్మాల్ ప్రాజెక్టు. 100 కోట్ల రూపాయలు అవినీతి దీనిలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ భూమిలో కొంత భాగాన్ని అధికారంలో ఉండేటటువంటి కూటమి పార్టీలు పంచుకోవటానికి వీలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వటం జరిగింది. అందువల్ల ఈ యొక్క అవినీతి అక్రమాల పుట్టైనటువంటి ఈ లూలు మాల్ ఒప్పంద జీవోని వెంటనే రద్దు చేయాలని విశాఖపట్నం ప్రజల నుండి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. విశాఖపట్నంలో ఆర్కే బీచ్ ప్రాంతంలో ఉన్నటువంటి 14 ఎకరాల భూమి, విజయవాడలో నడిబొడ్డులో ఉన్నటువంటి ఆర్టీసీ యొక్క స్థలం 4 ఎకరాల 15 సెంట్లు భూమి. విశాఖపట్నంలో ఉన్నటువంటి భూమి యొక్క విలువ బహిరంగ మార్కెట్ లో సుమారుగా 2000 కోట్ల రూపాయలు విలువ ఉంది. అలాగే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ లెక్కల ప్రకారం ఒక గజం 1,00,000 రూపాయలు ఉంది. విజయవాడలో కూడా అదే రేట్లో ఉన్నాయి. ఇన్ని 100 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి భూమిని లూలు మాల్ సంస్థకి అప్పనంగా ఉచితంగా ధారాదత్తం చేయటం లూటీ తప్ప మరొకటి కాదని మేము భావిస్తూ ఉన్నాము. 99 ఏళ్లకి విశాఖపట్నంలో భూమికి లీజుకిస్తూ ఉన్నారు. విజయవాడలో భూమినేమో 66 సంవత్సరాలకి లీజు ప్రాతిపదికన ఇస్తున్నారు. ఆ తర్వాత మరో 33 ఏళ్లు 66 సంవత్సరాల తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవటానికి అవకాశం కూడా జీవోలోనే పేర్కొన్నారు. ఇంతకీ అక్కడ ఏం పెడుతున్నారు వాళ్ళు? షాపింగ్ మాల్స్ పెడతారంట, సూపర్ మార్కెట్లు పెడతారంట. మరి షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్లు విశాఖపట్నం, విజయవాడలో లేవా? ఆర్కే బీచ్ లో ఎందుకు పెట్టాలి? అది టూరిజం ప్రాంతం. రాష్ట్రంలోనూ విశాఖపట్నం ప్రజానీకం, వరిస ఇతర రాష్ట్రాల్లో ఉండే ప్రజానీకం ప్రతిరోజు లక్షల మంది వచ్చి ఆర్కే బీచ్ లో స్వేద తీర్చుకొని ఆహ్లాదం, వినోదం, విజ్ఞానం పొంది ఒక ఉత్సాహంతో తిరిగి ఇళ్లకి వెళ్తూ ఉంటారు. మరి అటువంటి ప్రాంతాన్ని షాపింగ్ మాల్ అలాగే సూపర్ మార్కెట్లు పెట్టి దాని వ్యాపార కేంద్రంగా మారుస్తారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. లూలు మాల్ సంస్థకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రాయితీలు చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. 2000 కోట్ల విలువ కలిగినటువంటి ఈ భూమికి లూలు సంస్థ ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించదు. మొత్తం ఉచితంగానే ఇస్తూ ఉన్నారు. 99 ఏళ్ల పాటు ఇచ్చినటువంటి భూమి కూడా లూలు మాల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కూడా చెల్లించదు. అక్కడ కూడా ఉచితంగానే ఇస్తూ ఉన్నారు. రెండవది, మొత్తం భూమి బదలాయింపు జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లూలు సంస్థకి బదలాయింపు చేయడానికి స్టాంప్ డ్యూటీ కట్టాలి. లూలు సంస్థ 6.5% కట్టాలి. కానీ ₹1 కూడా చెల్లించడానికి వీలు లేకుండా జీవోలో మినహాయింపులు ఇచ్చేశారు. అంటే 50 కోట్ల రూపాయలు ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోబోతుంది. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి ఈ స్టాంప్ డ్యూటీ మీద సర్ఛార్జీ వస్తుంది. ఈ సర్ఛార్జీ సుమారు 5 కోట్లు వస్తుంది. అది ఇవ్వాల్సిన అవసరం లేదని జీవోలో పేర్కొన్నారు. మూడోది, భూ బదలాయింపు నాలా చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వానికి 50 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో భూమి బదలాయింపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. విజయవాడలో ఉన్నటువంటి భూమికి కూడా ఆ విధంగా ఒక 15 కోట్ల రూపాయలు నాలా చట్టం కింద రావాలి రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఇక్కడ కూడా నాలా చట్టం కింద ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని జీవోలో పేర్కొన్నారు. అంతేకాదు, జీఎస్టీ ప్రతి పౌరుడు విశాఖపట్నంలో గాని రాష్ట్రంలో గాని దేశంలో కడుతున్నారు. ప్రతి ₹100కి ₹18 షాపింగ్ మాల్స్ లో. కానీ జీఎస్టీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటిది లూలు మాల్ సంస్థకి మినహాయింపు ఇచ్చేశారు. ఎన్నేళ్లో తెలుసు? 10 ఏళ్ల పాటు ఇచ్చారు. అంటే ప్రతి ఏడాది 50 కోట్ల రూపాయలు సుమారుగా విశాఖపట్నంలోనే రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది. విజయవాడలో ఉండేటటువంటి ఆ షాపింగ్ మాల్ ద్వారా మరో 25 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది కోల్పోబోతున్నారు. విద్యుత్ ఛార్జీలు ఆంధ్ర రాష్ట్రంలో పేలిపోతూ ఉన్నాయి. భరించలేకని పరిస్థితి ప్రజానీకం మొరపెట్టుకుంటున్నారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకాన్ని అల్లకొల్లోలం చేస్తూ ఉన్నాయి. లూలు మాల్ ఒక యూనిట్ కి ₹8 చెల్లించాలి. కానీ ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. 5 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ ఇస్తామని జీవోలో పేర్కొన్నారు. వాటితో పాటు ఎదురు కూడా డబ్బులు ఇస్తుంది. పెట్టుబడి సబ్సిడీ కింద 10 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుండి లూలు మాల్ సంస్థకి ఇస్తున్నారు. లీజ్ అమౌంట్ చూస్తే ఏడాదికి ఆశ్చర్యపోతారు. ఆ భూమి యొక్క ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధర ప్రకారం ఎంతైతే విలువ ఉంటుందో దాని మీద ఏడాదికి 1% మాత్రమే లీజు చెల్లించాలనేటువంటిది రాశారు. 2015 నుంచి జరుగుతున్నటువంటి ఈ నాటకంలో 2017లో ప్రభుత్వం మొదటిసారిగా కేటాయించింది లూలుకి ఈ భూములన్నీ. ఆ రోజు రేటు ప్రకారం అయితే 4.5 కోట్లు మాత్రమే చెల్లించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు రేట్ ఏమి తీసుకున్నారనుకోండి, గజం ₹1,00,000 కింద 7 కోట్లు మాత్రమే ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వానికి లీజ్ అమౌంట్ వస్తుంది. ప్రతి సంవత్సరం లీజు పెంచుతారా? పెంచాల్సిన
అవసరం లేదు. ఇది ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి నమూనాగా ఉన్నటువంటి ఈ లూలు మాల్ సంస్థకి ఇది ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ గా తీసుకొని 10 ఏళ్లకు ఒకసారి మాత్రమే లీజ్ ని పెంచాలి అని చెప్తున్నారు. అది 10% పెంచుతారంట 10 ఏళ్లకి ఒకసారి. మనం ఆస్తి పన్ను కడుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి, మున్సిపల్ కార్పొరేషన్ కి, మున్సిపాలిటీలకి ప్రతి ఏడాది 15% మనం పంచుతున్నాడు కదా. కట్టకపోతే ఇళ్ళకి తాళాలు వేస్తున్నారు కదా. మళ్ళీ లూలు మాల్ ఏమన్నా చిన్న కంపెనీయా? ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండేటటువంటి విదేశీ బహుళజాతి సంస్థ. దాని 10 ఏళ్లకు ఒకసారి లీజ్ రెంట్ పెంచడం ఏమిటండి? ఇది దోపిడీ కదా, అక్రమం కదా. అంతేకాదు మంచినీళ్లు ఉచితం. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాపర్టీ ట్యాక్స్ గల ఆస్తి పన్ను కట్టాలి. వాళ్ళు 5 కోట్ల రూపాయల దాకా కట్టాల్సి వస్తుంది ఏడాదికి. దాని మినహాయింపు ఇవన్నీ కూడా టూరిజం పాలసీ 2024-29 కింద వీటినన్నిటి మినహాయింపులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ రాయితీలన్నీ ఇప్పుడు ఇచ్చేస్తున్నారండి. కానీ ఇదేం పెట్టుబడులు తీసుకొస్తున్నాం అంటున్నారు. విజయవాడలో అక్కడ షాపింగ్ మాల్ పెడితే 156 కోట్లు, విశాఖపట్నంలో షాపింగ్ మాల్ కి 1066 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారంటున్నారు. ఇదంతా ఒక్క బోటకం, నాటకం. ₹1 పెట్టదు. ఇప్పుడున్నటువంటి టూరిజం పాలసీ కింద రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేటటువంటి భూమికి, లూలు సంస్థకి ఆ భూమి మీద ఉండేటటువంటి రైట్స్ ని తీసుకొని కూడా బ్యాంకుల్లో తనఖా పెట్టుకొని ఆ విధంగా పెట్టుబడిని సమకూర్చుకుంటాయి. ₹1 లూలు మాల్ సంస్థ విశాఖపట్నంలో గాని, విజయవాడలో గాని సొంత నిధుల నుంచి ₹1 ఖర్చు పెట్టదు. అంతా బ్యాంకుల నుంచే తీసుకొచ్చి ఖర్చు పెడతారు. షాపింగ్ మాల్ కి, సూపర్ మార్కెట్ కి 1000 కోట్లు ఎందుకు అవుతుంది? ఇదంతా ఒక పచ్చి మోసం, పెట్టుబడుల పేరు మీద, అభివృద్ధి పేరు మీద జరుగుతున్నటువంటి దారిదోపిడిగా మనం భావించవచ్చు. ఇందులో ఒక పెద్ద కుట్ర ఏమిటి? క్విడ్ ప్రో కో. నేను విశాఖపట్నంలో నీకు 14 ఎకరాలు ఇస్తున్నాను, విజయవాడలో 4 ఎకరాల 15 సెంట్లు ఇస్తున్నాను కాబట్టి లూలు మాల్ సంస్థ మాకేమిస్తుందని చంద్రబాబు నాయుడు గారు అడిగినట్లున్నారు. దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి క్లాజ్ పెట్టారండి. చాలా ప్రమాదకరమైనటువంటి క్లాజ్ పెట్టారు. ఈ 14 ఎకరాలు, అక్కడ 4 ఎకరాల 15 సెంట్లకి లీజబుల్ టు అవుట్ సైడర్, అంటే రాష్ట్ర ప్రభుత్వం లూలు మాల్ కి ఇచ్చినటువంటి భూమిలో కొంత భాగాన్ని అవుట్ సైడర్స్ కి ఇవ్వాలి అనేటటువంటిది ప్రతిపాదన జీవోలో వచ్చింది. అంటే విశాఖపట్నంలో 14 ఎకరాల్లో 4 ఎకరాలు ఓ ప్రైవేట్ వాడికి, లూలు మాల్ ఇంకొకటికి ఇవ్వాలి. అలాగే విజయవాడలో 4 ఎకరాల 15 సెంట్లు 1 ఎకరం లూలు మాల్ సంస్థ ఇంకొక ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి. ఎవరి ప్రైవేట్ వాళ్ళు? తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు. క్విడ్ ప్రో కో అంటే నేను ఈ భూమి ఇస్తున్నాను, మాకేమిస్తున్నావు. వీళ్ళందులో లీజుకు తీసుకొని వాళ్ళ దగ్గర అన్ని రైట్లు పొంది వీళ్ళు రకరకాలైనటువంటి వ్యాపార వాణిజ్యాలు చేసుకుని 100 కోట్ల రూపాయలు లాభాలు పొందుతారు. ఎంత అడ్డగోలు నిలువు దోపిడీ అండి ఇది. జీవోలో పేర్కొన్నారు. టూరిజం పాలసీలో పేర్కొన్నది ఏమిటి? ప్రభుత్వం ఎవరైనా ప్రైవేట్ సంస్థకి భూమి ఇస్తే ఆ భూ యజమాని లీజుకి ఇవ్వకూడదు, మరొకరికి సబ్ లీజుకి ఇవ్వకూడదు, మరి ఒకరికి బదలాయింపు చేయకూడదు. కానీ ఇది ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి దీన్ని మినహాయించామని జీవోలో చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. మరొక ప్రమాదం ఏమిటి? ఈ యొక్క మెగా షాపింగ్ మాల్ వలన ప్రతిరోజు కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రజానీకం వస్తారు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వస్తారు. మరి ఇటువంటి ప్రాంతంలో, ఈ సముద్ర తీర ప్రాంతంలో 14 ఎకరాల భూమిని మార్కెట్ కి ఎలా ఇస్తారు? ఇది సముద్ర తీర ప్రాంత నిబంధనల ప్రకారం, సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం ఎటువంటి భారీ కట్టడాలు సముద్ర తీర ప్రాంతంలో కట్టకూడదు. ఈ 14 ఎకరాల భూమి సిఆర్జెడ్ పరిధిలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దానికి మినహాయింపు ఇస్తూ ఉన్నారు. ఈ 14 ఎకరాల్లో లూలు మాల్ భూగర్భంలో 5 సెల్లార్లు అయిపోతుంది. 100 అడుగులు లోతుకు తవ్వి సముద్ర మట్టం లోపలికి 4-5 సెల్లార్లు అయిపోతూ ఉన్నాయి. 2000 కార్లు పార్కింగ్ అంట, 10,000 బైకులు పైన అటువంటి పార్కింగ్ సదుపాయాలు కల్పించడం కోసం అందులో పేర్కొన్నారు. మరి అంత లోతుకి వెళితే సముద్ర తీర ప్రాంతంలో సముద్రంలో సునామీలు రావా? విశాఖపట్నం 2014లో ఏం జరిగింది? పెద్ద ఎత్తున హుదూద్ తుఫాన్ వచ్చి విధ్వంసం అయిపోయింది. ఇప్పుడు ఈ లూలు మాల్ గాని ఆర్కే బీచ్ లో నిర్మాణం జరిగితే అటువంటి హుదూద్లు విశాఖపట్నాన్ని విధ్వంసం చేస్తాయి, విశాఖపట్నం నామరూపాలు లేకుండా చేస్తాయి. అందుకోసం ఆ భూమిని అంతా సిఆర్జెడ్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని సిఆర్జెడ్ పరిధి నుంచి మినహాయించడానికి చర్యలు తీసుకోబోతుంది. అంటే విశాఖపట్నం ప్రజానికం ఏమైపోయినా పర్లేదు, సునామీ వచ్చి హుదూద్ వచ్చి నాశనమైనా పర్వాలేదు, ఈ షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్ ఇదే విశాఖపట్నంలో అభివృద్ధికి నమూనా అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని విశాఖపట్నం పౌరులందరూ కూడా కోరుకునేది ఏమిటి? ఇది బీచ్ పక్కనే ఉంది కాబట్టి 14 ఎకరాల భూమి ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి సైన్స్ సిటీ నిర్మించండి, సైన్స్ మ్యూజియం ని ఏర్పాటు చేయండి అని కోరుతూ ఉన్నారు. స్పేస్ టెక్నాలజీ, అంతరిక్ష పరిజ్ఞానం, అలాగే ఖగోళ విజ్ఞాన శాస్త్రం, కృత్రిమ మేధస్సు,
ఈ రోజు ప్రపంచంలో అధునాతనమైనటువంటి టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి వాటిని సమీకృతం చేసి ఒక అద్భుతమైనటువంటి సైన్స్ సిటీని ఏర్పాటు చేయండి ప్రభుత్వం. విశాఖపట్నం వాళ్లే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కాదు, అనేక రాష్ట్రాల నుంచి ప్రజానీకం, పిల్లలు, ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులు అది విజ్ఞానాన్ని అందించడానికి ఒక అద్భుతమైనటువంటి కేంద్రంగా ఆర్కే బీచ్ దేశంలోనే పేరు అనేటువంటి వస్తుంది. ఆ విధంగా ప్రజానీకం, టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తారు, విద్యార్థులు విజ్ఞానాన్ని నేర్చుకొని అభివృద్ధి అవుతారు. ఆ విధంగా సైన్స్ సిటీని ఏర్పాటు చేయమంటున్నారు. ఆ విధంగా చేయాలనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్ వస్తే 14 ఎకరాల్లో వస్తే లూలు మాల్ది, మరి విశాఖపట్నంలో షాపింగ్ మాల్స్ అన్ని ఏమైపోతాయి? దీనికి ఎందుకు ఇవాళ డిమార్ట్కి ఏమైనా ఇస్తున్నాం? మనం ఇవ్వలేదు కదా. అనేక షాపింగ్ మాల్స్ వస్తూ ఉన్నాయి, ఇప్పుడు అనేక సూపర్ మార్కెట్లు ఉన్నాయి. మరి వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో భూములు ఇచ్చిందా? విజయవాడలో భూములు ఇచ్చిందా? వాళ్లే 100 గజాలు, 200 గజాలు, 500 గజాలు, 1000 గజాలు కొనుక్కొని వాళ్లే నిర్మాణం చేసుకుని వ్యాపారం చేయట్లేదా? మరి దీనికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు 14 ఎకరాలు ఆర్కే బీచ్ లో ఇచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఉండేటటువంటి ఈ షాపింగ్ మాల్స్ ఏమిటి, సూపర్ మార్కెట్లు ఈ బతుకుతాయా? ఈ సిఎంఆర్లు గానీ లేకపోతే అనేకమైనటువంటివి ఉన్నాయి ఇక్కడ విశాఖపట్నంలో. ఈ షాపులన్నీ కూడా మూసివేస్తారు. చిన్న సన్నకారు మధ్య తరహా ఈ యొక్క షాపులన్నిట్లో కొన్ని వేల మంది ఉపాధి చేసుకుంటున్నారు. వాళ్ళ ఉపాధి పోద్ది, అవి మూతబడిపోతాయి, వ్యాపారం మొత్తం లూలువాడికి వెళ్ళిపోద్ది. ఇది ప్రజానీకానికి విశాఖపట్నంలో వ్యాపార వాణిజ్య సంస్థలను కూడా విధ్వంసం చేస్తుంది. అందువల్ల ఇంత విధ్వంసకరమైనటువంటి లూలు మాల్ సంస్థనికి చేసుకున్నటువంటి ఒప్పందాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రద్దు చేయాలి. విశాఖపట్నంలో బ్యాలెట్ పెట్టమనండి కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి. ఒక్కరు బలపరుస్తారా? ఒక్కరు బలపరచు. లేదు, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎజెండా పెట్టమనండి. నేను కార్పొరేటర్ని, ప్రజల తరపున మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంలో కూడా చర్చ పెట్టలేదు, దాని అనుమతి కూడా తీసుకోలేదు. ఏకపక్షంగా అమరావతిలో కూర్చొని లూలు మాల్ యాజమాన్యం ఏది కోరితే దాన్ని ఇచ్చేశారు. అంతా ఒక నెల రోజుల్లోనే మొత్తం చక్రం తిప్పేశారు. చంద్రబాబు నాయుడు గారికి లూలు మాల్ యాజమాన్యానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఇప్పటి నుంచే కాదు, 10 ఏళ్ల పైనుంచి కొనసాగుతూ ఉన్నాయి. 2014లోని వీళ్ళ అనుబంధం ప్రారంభమైంది. 2017లో మొదట మధురవాడలో కన్వెన్షన్ సెంటర్, 8 సినిమా స్క్రీన్లు, అలాగే స్టార్ హోటల్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, రకరకాలైన పేరు నిర్మిస్తామంటే అక్కడ కాదు, నాకు ఆర్కే బీచ్ లో కావాలంటే ఆర్కే బీచ్ లో ఇచ్చారు. అప్పుడు ఆర్కే బీచ్ లో ప్రభుత్వ భూమి అంతా 9 ఎకరాలే. అది సరిపాదు, పక్కన ఉన్నటువంటి సీఎంఆర్ వాళ్ళ యొక్క 4 ఎకరాలు అది కూడా కావాలి, ఆ పక్కన ఇంకొంత ప్రైవేట్ వాళ్ళది ఉంది, అదంతా కలిపితే గానీ 14 ఎకరాలు అవుతుంది అని లూలు మాల్ యాజమాన్యం అడిగితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎంఆర్ వాళ్ళ దగ్గరికి, ఆ ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి 3 ఎకరాల 80 సెంట్లు తీసుకొని వాళ్ళకి 5 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇచ్చారు. ఎక్కడిచ్చారు? సిరిపురం, ఎంఈపీ, చినవాల్టేరు, పాండురంగపురం, సీతమ్మధార, ఇటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యాపార ప్రాంతాల్లో 5 ఎకరాలు ఇచ్చారు వాళ్ళ కోసం. అదొక అవినీతి. అంటే ఈ యొక్క లూలు మాల్ కోసం ఎంతకైనా చంద్రబాబు నాయుడు తెగిస్తారా నేను అడుగుతున్నాను. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. అందరితో వదిలేయాలి కదా. మళ్ళీ ఇప్పుడు పట్టుకొచ్చి ఒక నెల రోజుల్లోనే మొత్తం ఒప్పందాలు చేసుకొని ఆగమేఘాల మీద ఎక్కడ లేనటువంటి రాయితీలు ఇచ్చి పాలసీలన్నింటినీ తొంగలో తొక్కేసి అడ్డగోలుగా ఇచ్చారు. అందువల్ల ఇది పెద్ద అవినీతి ప్రాజెక్టు. చంద్రబాబు నాయుడు గారి యొక్క గోల్మాల్ ప్రాజెక్టు ఇది విశాఖపట్నానికి నాశనం చేస్తుంది. విశాఖపట్నం ఆర్కే బీచ్ ని దాన్ని పూర్తిగా వ్యాపారమయం చేస్తుంది. ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కాలుష్యమయం చేస్తుంది, ఒక డంపింగ్ యార్డ్ గా చేస్తుంది. ఆ ఆర్కే బీచ్ యొక్క సహజ స్వభావాన్ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది. అటువంటి ప్రమాదకరమైనటువంటి ప్రాజెక్ట్ ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు.